అసలు కాదు 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 నాకు ఒక్కటే నాకు ఇప్పుడు నాకు 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 కాదు కాదు నువ్వు సైడ్ అయినా నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ 8వ నిజాం ఏడున్నాడు నాకు అర్థం కాలేదు ఇంతవరకు. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినారు కదా రైట్ రా వాళ్ళు పోతున్నారు మేము కాదు దాని మీద కాదు వచ్చింది అది వాళ్ళు తయారు చేసి ఎవరు తయారు చేసి ఇది వీళ్ళే తయారు చేసి కదా. ఇంట్లో యాదగిరి రెడ్డి ఫస్ట్ పేరు ఉన్నాడు నంబర్ 1 సామ యాదగిరి రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి ఫస్ట్. సెకండ్ పర్సన్ ఎవరు ఉన్నారు అంజిరెడ్డి ఉన్నాడు. థర్డ్ పర్సన్ పోచయ్య ఉన్నారు. ఈ ముగ్గురు దొంగలు అంటారు కాదు ఇది ఎవరు వేసేలా అనేది అది ఆ పేరు రాసింది డిగ్రీ ఇది. ఒక్క నిమిషం ఎందుకు లేదు ఉంది నేను చెప్తా. మొత్తము ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి 574 ఎకరాల 3 గుంటలు అంతే కదా. అందులో నుంచి 42 ఎకరాలే కదా వచ్చింది. 42 ఎకరాలకు ఇందులో వచ్చేసి ఒక కోర్టు ఇది డిగ్రీ ఇది ఒరిజినల్ సూట్ ఓఎస్ఐ కదా ఇది వినండి 6 ఆఫ్ 1967 ఎవరి మీద లేసులు వినండి. అదే ఇది నేనేమంటున్నాను ఇందులో ఇది ఎట్లా వచ్చిండు అనేది కోర్టు అధికారులు తెలుస్తారు. ఇందులో ఈ సామ యాదగిరి రెడ్డి అంజిరెడ్డి పోచయ్య 42 ఎకరాల సమస్య. 42 ఎకరాల సమస్యలో ఇందులో ఉన్న రికార్డు ప్రకారము ప్లేంటిఫ్ నెంబర్ 1 ఎవరు సామ యాదగిరి రెడ్డి. యాదగిరి రెడ్డికి ఎంత ఉంది ఇందులో 10 ఎకరాలు 20 గుంటలు ఉంది. ప్లేంటిఫ్ నెంబర్ 2 అంజిరెడ్డికి ఎంత ఉంది ఇందులో 21 ఎకరం ఉంది. ప్లేంటిఫ్ నెంబర్ 3 ఎవరు జోర్క పోచయ్య ఆయనకి ఎంత 10 ఎకరాలు 20 మొత్తం ఎంత అవుతుంది ఎక్స్టెండ్ 42 ఎకరాలు. ఈ 42 ఎకరాలు ఆ 42 ఎకరాలు ఒకటేనా కాదా? ఓకే సర్వే నెంబర్ 273 273/2 273/3 273/4. ఓకే ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి ఒక్కటే నిమిషం. ఈ ప్లాట్లు లేఅవుట్ మొత్తం చేసింది ఎవరు బైసాబ్? ఈ ప్లాట్ లో లేఅవుట్ చేసింది ఎవరు? అంజిరెడ్డి. దేని ప్రకారం వీళ్ళకి ప్లాట్లు అమ్మిండు? అదే కాదు 42 ఎకరాలలో భాగమే కదా. కాదు 42 ఎకరాలలో భాగమే కదా ప్లాట్లు చేసింది. ఇప్పుడు ఆయనకు భూమి ఉంటేనే కదా. నేనేమంటున్నా సర్వే నెంబర్ పక్కన పెడదాం. అది అధికారులు సర్వే చేసేసి ఎవరు అనేది చేస్తుంది. వినండి ఆయనకి ఇంచు భూమి ఉందా లేదా? ఇంచు భూమి అన్న ఉందా లేదా అంజిరెడ్డి అన్నట్టు? అంజిరెడ్డికి ఉందా? 17 ఎకరాలన్నర ఉంది. మొత్తం ఎంత ఆయనకు ఉన్నదే 17 ఎకరాలన్నర. మరి వాళ్ళ కూతురికి ఇచ్చింది 3 ఎకరాలు. అది ఇల్లీగల్ ఇచ్చిండు వాళ్ళ ఆయన. కూతురికి ఇయ్యలేదు కానీ ఆఫీసర్లు ఒట్టిగా చేసి అది రిజిస్ట్రేషన్. ఎవరు వెంకటరెడ్డి వర్సెస్ జయలక్ష్మి పేరు మీద వేసిల్లు కేసు. ఎప్పుడు 2009 వేసిన తర్వాత మరి పాస్బుక్ ఎందుకు ఇష్యూ చేసిల్లు? తయారు చేసిల్లు అది దాని మీద. మరి విజిలెన్స్ రిపోర్ట్ లో మీ పేరు మీద ట్యాపరింగ్ రాసిండు. విజిలెన్స్ రిపోర్ట్ ది బిడ్డకు 3 ఎకరాలు దానం ఇచ్చిండు. 18 ఎకరాలు ఎవరు కొట్టిన 3 ఎకరాలు ఇప్పుడు లొల్లి గీరేది. అది మన సంబంధం లేదు. ఉన్న లేవట్ 18 ఎకరాలు చెప్పు అంతే కదా. మీరు చూసుకోండి అందుకే అట్టే ఉంది. 3 ఎకరాలు కొట్టాడుకుంటారు కదా. మన 3 ఎకరాలు మీరు అంటారు కదా. మరి మీరు విజయలక్ష్మికి ఇప్పుడు ఇదైతే ఈ కాపీ ఎవరిది? నీ బ్యాగ్ లో ఉంది కదా డాక్యుమెంట్. విజిలెన్స్ రిపోర్ట్ చూపి నాకు. నువ్వు ఆరోపించుడు కాదు దాని మీద నిజం. విజిలెన్స్ రిపోర్ట్ అన్నారు. 273/2 మీద విజిలెన్స్ రిపోర్ట్ చూపి. 273/2 టాంపరింగ్ గురించి మీరు మాట్లాడితే చెప్పాడు. అవతల 100 రాసినాడు హైకోర్టులో పెండింగ్ ఉంది కదా. అది ఇప్పుడు ఇదైతే గెజెట్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. 574 ఎకరాలకి వెళ్ళి 42 ఎకరాలు డివైడ్ చేసింది కదా ఇందులో నుంచి.
ఈడ చదువు ఏం రాసిండో ఒక్క నిమిషం ఈడ ఈ క్లాస్ చదువు నువ్వు ఫస్ట్ ఈ క్లాస్ చదవండి ఒక్క నిమిషం ఉండు. 42 ఎకరాలని రాసిండు ఇది. కాదు ఏం రాసిండు ఈడ హెచ్ఈఎస్ నిజాం దగ్గర కొన్నందుకు దాన్ని తీసేసిన అంటుండు. నిజాం దగ్గర కొన్నందుకు తీసేసిన అంటుండు. కానీ ఈ ముగ్గురికి కదా నేను అదే చెప్తున్నా వెంకటేష్ అదే నువ్వంటున్నా, ఈ ముగ్గురికి కదా. నువ్వు బ్రదర్ నేను ఒక్క మాట చెప్తున్నా కాదు నిజాం నువ్వు చెప్పింది నిజాం దగ్గర కొన్నాడు 42 ఎకరాలు తీసేసిన అని అన్నాడు. ఇది గవర్నమెంట్ దే కదా గెసెట్. మరి నువ్వు డిగ్రీ ఒక్క మాట విను. అరే నేను చెప్పిందాకి నువ్వే ఎంత నేను చెప్పిందాకి మీరు చెప్పారు అడుగుతా. ఇందులో సామయాదగిరి రెడ్డి ఉన్నాడు కదా, ఉన్నాడు, అంజిరెడ్డి ఉన్నాడు కదా, ఉన్నాడు, పోచయ్య ఉన్నాడు కదా, ఉన్నాడు. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు వచ్చినాయి ఇలా? నువ్వు చెప్పు మరి నువ్వే చెప్పు. డాక్యుమెంట్ లో ఉన్నా ఇది ఎందుకు వచ్చింది అని అంటే యాజ్ పర్ డాక్యుమెంట్ లో అలా ఒకళ్ళకు 10 ఎకరాలు 20 గుంటలు, ఈయనకి 21 ఎకరము, ఈయన 10 ఎకరాలు బాగానేది పైసలు పట్టిది. ఇప్పుడే మొత్తం భూమి రాసి ఇచ్చేస్తాం. ఎవరికి రాసియాల్సిందే ఉంది. మీకు నష్టం జరగదు, వాళ్ళకి నష్టం జరగదు. మీరు అటాక్ చేసి మీకు అర్హత లేదు. ఎవరు జడ్జి? మీరు రమ్మణ దగ్గర రావాలా? మీరు రమ్మణ దగ్గర రావాలా అంటున్నా. మీరు రమ్మణ దగ్గర రావాలా? ఎగబడుతున్నారేందా? ఎగబడుతున్నారేంది? ఏం ఎగబడుతున్నారు? ఫ్యామిలీ ఎంత ఎగబడుతున్నారు? ఇప్పుడు వీళ్ళంతా ఎటుపోవాలా? ఎటుపోవాలా? ప్లాట్ ఓనర్స్ ఎవరు ఎగబడుతున్నారు? దేనికి ఎగబడుతున్నారు? దేనికి ఎగబడుతున్నారు? ఒకటే ఫ్యామిలీ వచ్చి మాట్లాడి అవతలనే ఎవరు రెచ్చగొడుతున్నారు? ఆయన రెచ్చగొట్టిండు. ఎవరు 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 భయపడడానికి రాలేదు ఇక్కడికి. నేను భయపడ్డా అమాయక జనాన్ని మోసం చేసి ఎవరు మోసం చేసినా గవర్నమెంట్ తేలాలా, గవర్నమెంట్ తెలుసాలా, గవర్నమెంట్ తెలుసాలంటున్నా. ఒక్క నిమిషం. నువ్వు రికార్డ్ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రికార్డ్ చేసిన దొంగ నేను వినిపిస్తాను. నువ్వు ఎవడు కేసు పెట్టా? కేసు పెట్టా? కేసు పెట్టా? ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు ఇందాక ఏం అలిగేషన్ చేసినావు నా మీద? మాట్లాడిస్తున్నా మీరు అసలు ఎగబడుతున్నారు. నువ్వు ఆఫీస్కి వచ్చి అదే ఎగబడతారు, ఈడ అదే ఎగబడతారు. మాట్లాడిరా వేరే వాడిని. ఏం తమాషా ఇది? ఏడ బతుకుతున్నాం మనం? మీరు రాసిచ్చారా మీకేమన్నా? మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నారు మీరు? అడ్వకేట్ గా మీరు వచ్చి మీరు ఎగబడుతున్నారు గుంపులు వచ్చి. నేను ఒకటే అంటున్నా, దొంగలు వాళ్ళ దొంగ ఎవడో తేల్చాల్సింది గవర్నమెంట్ అంటున్నా. నేను మాట్లాడుతున్నా, మీకు అర్థమైతలేదా? నువ్వు డబ్బులు తీసుకున్నాను అని వాడదాన్ని నువ్వు కామెంట్ చేస్తున్నా మీద తమాషాలా ఏమన్నా? ఎవడు మరి మీకు ట్యాంపరింగ్ ఎట్లా? మీకు మీ మీద చేసి ఎట్లా ఇచ్చినాను మీకు? ఊరాలను అడుగుదాం. ఊర్లో పెడదాం రచ్చబండ, గుంటూరులో పెడదాం రచ్చబండ అంటున్నా. గుంటూరులో పెడతా. నేనేం భయపడా. అర్థమైందా? మీరు నా ఆఫీస్కి వచ్చి ఇదే దౌర్జన్యం చేసినారు. నేను ఈ ప్లేస్కి వచ్చిన ఇదే దౌర్జన్యం చేస్తున్నారు. బ్రదర్ మీరు బెదిరిస్తే భయపడడానికి ఎవరు రెడీగా లేడు. ఏమన్నా మీరు అరే ఎవరన్నా పాపం ఆమె ఏంది? ఆమె పాపం 10 ఏళ్ళకి ఎందుకు గొడవట్లే? 10 ఏళ్ళకి ఎందుకు గొడవట్లే ఆమెకి? ఎవరు? మరి ఆమె ల్యాండ్ లోకి వస్తుండే ఆమె వెళ్ళిపోమన్నా చెప్పాల్సి ఉండే. ఎవరు కాదన్నా ఆమె ఏదామె మీరు మొత్తం జనాన్ని మొబిలైజ్ చేసి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు చేసినారు? ఎవరు చేసుకొచ్చినారు అంటున్నా. మీరు నేను రెస్పెక్ట్ ఇస్తేనే ఎవరు మాట్లాడుతూనే ఉన్నారు. మీరే మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడిస్తున్నారా? జనాన్ని మాట్లాడినారు అయితే మీరు. అరే వీళ్ళు బాధితులు కాదా? వీళ్ళు బాధితులు కాదా? చెప్పలేదు అన్న. ఇప్పుడు నాకు గోడ లోపల భూమి ఉందని, గోడ లోపల అంటే ఒక ప్లాట్ పోతే పోయినట్టేనా? వదిలేయాలనా అంటున్నా. ఒక ప్లాట్ అయితే ఒక ప్లాట్ పోవాలనా? మాకు సంబంధం లేదంటారు వీళ్ళు.
నువ్వు చెప్పాల్సింది చెప్పు ఊరికే ఇంటర్నే లేరు కదా వాయిస్ తీసుకోలేరు కదా ఇలా వాయిస్ అనుకోనికి లేదు మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోనికి లేదు ఏం లేదు ఎట్లా ఉన్న ప్లాట్ అటు కొంతమంది కబ్జాలు లేవు కానీ ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాడు అన్న ఇలా వాయిస్ తీసుకో వాళ్ళ వాయిస్ ఆల్రెడీ తీసుకున్నా అన్న అన్ని ఆఫీస్కి వచ్చే చెప్పినారు వాళ్ళు ఏ విననిస్తారా అన్న మీరు వాళ్ళని మాట్లాడిన మీరే మాట్లాడుతుండ్రి ఎగబడుతుండ్రి మీద మాట్లాడిస్తారా మీరు ఆన్సర్ చెప్పు 10 ఏళ్ల నుంచి గోడ లేదు లోపలికి ఎట్లా వచ్చింది గోడ ఆన్సర్ చేయి 20 ఎకరాలు ఉంటే 22 ఎకరాలు ఎవరు మీకు ఎట్లా వచ్చింది 5 ఎకరాలు మీ నాయన పేరు మీద 5 ఎకరాలు ఎట్లా ఎంటర్ అయింది అది చెప్పు మరి అది చెప్పు మీ మీద ట్యాంపరింగ్ చేసి ఎట్లా రిపోర్ట్ ఇచ్చింది అది చెప్పు మీ మీద ఆమె ఎంఆర్ఓ ఎట్లా ఇచ్చింది అబ్దుల్లాపూర్ మెట్ అబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ రిపోర్ట్ ఎట్లా ఇచ్చింది మీ మీద ట్యాంపరింగ్ చేసిరని ఆమె ఎట్లా ఇచ్చింది ఏమనంటే కోర్టులో కేసు ఉందని చెప్తే అన్న అయిపోయింది ఆల్రెడీ వాళ్ళ మాట్లాడిన ఆల్రెడీ నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు మీరు ఎవరు మీతో కూడా మాట్లాడినా మీరేమన్నారు ఫోన్ లో ఆడియో ఉంది నా దగ్గర ఏమన్నారు మీరు ఏమన్నారు దొంగ డాక్యుమెంట్లు అవన్నీ అంటే వాడి దొంగ మీ మాత్రం మంచి మరి అవతలవాడి దొంగ చెప్పు జేసీ ఆర్డర్ జేసీ టాంపరింగ్ కేసు చెప్పు మీ మీద ఉన్నది చూడు ఆర్డర్ ఇచ్చింది కదనే ఏం డిస్మిస్ అన్నది ఎంఆర్ఓ ఇచ్చింది కదా ఆమె ఆ రోజు ఆమె అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ ఎగబడడం కరెక్ట్ కాదు దీని వల్ల కాపాడుకోలేరు మీరు అర్థమైందా వీళ్ళంతా బాధితులు కదా ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు ఆ లేడీస్ కి ఏం అవసరం నేను అదే అంటున్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను అదే చెప్తున్నా దొంగలు వాళ్ళ ఎవరన్నది గవర్నమెంట్ తేల్చాలా సర్వే తేల్చాలా సిహెచ్ విజయ ఇచ్చింది ఇదే కదా డ్యూరింగ్ ద 90 రెవెన్యూ రికార్డ్స్ వర్ ట్యాంపర్డ్ శ్రీ చామా ప్రతాప్ రెడ్డి నేమ్ is entered illegally and has encroached the forest and without any valid permissions. ఫారెస్ట్ అన్నది కదా ఫారెస్ట్ వాళ్ళు 2020 లో మొన్న సర్వే చేసిరు వచ్చి ఏమైంది ఇప్పుడు ఆమె ఇచ్చిన రిపోర్ట్ రైటర్ రాంగా ఎవరు ఇచ్చినారు సర్వే చేసింది అది కాదు పంచనామది క్లియర్ గా రాసిండు కదా పంచనామా అరే ఆమె రాస్తే అయిపోతా మళ్ళీ జేసీకి ఎందుకు పోయినాం జేసీ ఆర్డర్లు ఏం రాసిండు కబ్జాలు చేసిన అంతా బానే ఉన్నారు దొంగ అంటున్నాడు అదే అంటున్నా మిమ్మల్ని ఎవరన్నారు మీదుందా ఏడుంది అంటున్నా గుంపు వచ్చినారు దేనికి వచ్చినారు ఇడికి లేక తమాషా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు మీ భూమి ఉందా అవుటర్స్ అంతా వచ్చి అమ్మినావు గవర్నమెంట్ అమ్మినావు ఏం చేసిందా
బయటికి బయట తీసుకోవచ్చు రోజు క్రికెట్ ఉంది 5,000 గిరి 10,000 గిరి అని తీసుకొని అది వ్యాపారం చేస్తున్నారు వచ్చేవారు నన్ను అడిగిరా అట్లా కాదు మిమ్మల్ని ఎవరైనా ప్లాట్ లో వచ్చి డిస్టర్బ్ చేసిరా మా వాళ్ళు వాడే కేసేసిండు పక్క